వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. కొన్ని విషయాలు మనం ఎన్నిసార్లు దాచాలని ప్రయత్నించినా అది జరగదు, ఏదో రోజు బయటపడుతుంది. ఇప్పుడు సోనియా గాంధీ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఏంటి అంటే ఆగస్ట్ 15 రోజున వందే మాతరం ఆలపిస్తుంటుంటే మనకు తెలుసు కేంద్ర కేబినెట్ ఒక డెసిషన్ తీసుకుంది. వందే మాతరం మొత్తం 5 చరణాలు పాడాలి, 2 మాత్రమే కాదు అని చెప్పేసి. దాన్ని అక్కడ ఫాలో అవుతున్నప్పుడు మల్లికార్జున ఖర్గే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు ఇద్దరు అబ్జెక్షన్ చెప్పలేదు, కానీ సోనియా గాంధీ గారు మధ్యలో ఆపండి అంటూ సైగ చేయడం, ఖర్గే గారికి రాహుల్ గాంధీకి ఏదో చెప్పడం చూసాం. అప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చి ఏం చెప్పారు, ఇదంతా చైర్ గురించి జరిగింది అన్నారు. బట్ ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశంలో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే 1937లో మేము ఏదైతే స్టాండ్ తీసుకున్నామో ఆ స్టాండ్ కి స్టిల్ మేము కట్టుబడి ఉన్నాము, ఇప్పుడు కూడా మాది అదే స్టాండ్ అన్నారు. మరి ఏంటి ఆ రోజు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సోనియా గాంధీ గారు చాలా క్లియర్ గా 1937లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో వందే మాత్రం విషయంలో స్టిల్ మేము దానికి కట్టుబడి ఉన్నాము అంటున్నారు. ఇక 2 క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఆ రోజు ఏ సిచ్యువేషన్ లో ఆ డెసిషన్ తీసుకున్నారు, ఏ డెసిషన్ తీసుకున్నారు? సెకండ్, వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటి 5 చరణాలు పాడటానికి అనేది కూడా. ఆవిడ మాత్రం అబ్జెక్షన్ చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు చెప్పట్లా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సిడబ్ల్యూఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక కమిటీ, అది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. అది తీసుకునేటువంటి నిర్ణయాలకే కట్టుబడి ఉంటారు కాంగ్రెస్ పార్టీ మొత్తం. మిగతా చిన్న చిన్న డెసిషన్స్ అని, బట్ సిడబ్ల్యూసి తీసుకునేటువంటి నిర్ణయమే ఆ పార్టీ విధానపరమైన నిర్ణయం. 1937లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 2 చరణాలే పాడాలి వందే మాత్రం. ఆ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నటువంటి సమావేశంలో ఎవరెవరు ఉన్నారు? ఇవాళ బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు ఆకాశానికి ఎత్తేసేటువంటి, లేదంటే ప్రశంసించేటువంటి, లేదంటే వాళ్ళు తమ వారసులు అని చెప్పుకునేటువంటి, లేదా వాళ్ళ స్ఫూర్తి అని చెప్పుకునేటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, అక్కడ అనేక మంది దిగ్గజాలు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో 1937లో తీసుకున్నటువంటి నిర్ణయం అది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్, నెహ్రూ వీళ్ళందరూ ఉన్నారు, కాంగ్రెస్ వర్కింగ్ గాంధీ వీళ్ళందరూ ఉండి తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి దాన్ని మేము కంటిన్యూ చేస్తాము అనేది సిడబ్ల్యూసి బుధవారం రోజు తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ నిర్ణయాలు అయితే తీసుకోవచ్చు, కానీ ఇది ప్రభుత్వ నిర్ణయమే. నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం బీజేపీ నిర్ణయం కాదు, అది బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నట్టు నిర్ణయం కాదు, లేదా బీజేపీ సెంట్రల్ కమిటీ తీసుకున్న నిర్ణయం కాదు. ఇది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ అమలు చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అది. కానీ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా అందరూ దాన్ని పాటించాల్సిందే. కానీ ఇప్పుడు సోనియా గాంధీ గారు లేదంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చెప్తుంది, మీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మాకు సంబంధం లేదు, మా సిడబ్ల్యూఎస్ నిర్ణయాన్ని మేము పాటిస్తాము అని చెప్తున్నారు. కానీ అది జాతీయ జెండా ఆవిష్కరణ ఇండిపెండెన్స్ డే రోజు, అది ఎవరు చేసినా, ఇప్పుడు జెండా ఉందండి, మీరు జాతీయ జెండాని ఇదిగో ఇలానే మీరు ఆవిష్కరించాలి, లేదా పైన ఎరుపు ఉండాలి, కింద గ్రీన్ ఉండేలాగా చేయాలి. ఇవన్నీ కొన్ని మార్గదర్శకాలు. దీనికి భిన్నంగా మీరు కనుక వ్యవహరిస్తే ఏమవుతుంది? భిన్నంగా వ్యవహరిస్తే చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధం ఎవరు చెప్పారు? భారత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు చరణాలు మొత్తం పాడకపోతే, 5 చరణాలు కేంద్ర ప్రభుత్వం చూపించినటువంటి చరణాలని పాడకపోతే అది ధిక్కరణ కిందే వస్తుంది. అది సొంత కార్యక్రమం కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసి అప్పుడు పాడుకోండి 2 చరణాలు, లేదా 1 చరణం పాడుకున్నా నో ఇష్యూ, ఎవరు అడగరు. కానీ ఇక్కడ అట్ట కాదు కదా. ఇండిపెండెన్స్ డే లేదా రిపబ్లిక్ డే ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వ నిబంధనలతోటి ఇమిడి ఉంటాయి. జాతీయ జెండా అంటేనే కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, ఆ మార్గదర్శకాలను ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అయితే బీజేపీలో ఒకరు అన్నారు, సోనియా గాంధీ గారి రక్తం ఇక్కడది కాదు ఇటలీది, కాబట్టి ఆవిడ యాక్సెప్ట్ చేయలేకపోతుంది 5 చరణాల్ని. బట్ అక్కడ హిందువుల్ని పొగిడినట్టు లేదు ఎక్కడా కూడాను. స్త్రీ అంటేనే శక్తి, ఆ శక్తి రూపాలని ఇక్కడ చెప్పారు, మీకు ఆ పదాలు ఇష్టం లేకపోతే
వాణి అంటే వాయిస్ కింద తీసుకోవచ్చు కదా, ఎందుకు మీరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఇక్కడ దేశం ఏదని కాదు, మీరు ఏ దేశంలో ఉంటే ఆ దేశం యొక్క చట్టాలని గౌరవించాలి. మీరు అంతే కదా, మీరు ఏ దేశం అన్నా కానీ ఏ మతం అన్నా కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు విమర్శించుకోవడం పరస్పరం అవన్నీ వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. కానీ ఇక్కడ అట్ట కాదు, ఇక్కడ అట్ట చెల్లదు. ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. ఆ చట్టపరమైన నిర్ణయం అది. బీజేపీ తీసుకున్న నిర్ణయం కాదు, అదే చెప్తుంది నేను ఇక్కడ. బీజేపీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండేది భారత ప్రభుత్వమే. భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం వేరియేషన్ ఉంది. సిడబ్ల్యూసి మేము ధిక్కరిస్తామని చెప్పి అంటుంది. సరే, రేపు ప్రజలు వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారనేది తర్వాత సంగతి. అయితే ఇక్కడ అదే మీటింగ్లో రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి, నరేంద్ర మోడీ గారిని ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద ఒక రూట్ మ్యాప్ చర్చించారు. దాంట్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 చోట్ల మీటింగులు పెట్టి జన్జీలని యాక్టివేట్ చేయాలి. ఏమి యాక్టివేట్ చేయాలి? ప్రధానంగా 2 అంశాల మీద. ఒకటి, రాబోయే రోజుల్లో రామాలయం, అయోధ్య రామాలయం ఉంది కదా, రామాలయంలో వేసినటువంటి హుండీలో డబ్బులు ఏమైపోయాయి? ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అక్కడికి వెళ్ళి విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు లేదా అక్కడ హుండీలో వేసినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు. అవి ఏమైపోయాయి అనేది ఒక అంశం. 2, పేపర్ లీకేజ్. 2014 నుంచి ఇప్పటి వరకు పేపర్ లీకేజీలు ఎన్ని అయ్యాయి, ఎంత అన్యాయం జరిగింది, ఈ 2 ప్రధాన అంశాలుగా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా 800 చోట్ల మీటింగ్లు పెట్టి పెద్ద ఎత్తున భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేసినప్పుడు ఎంత హైప్ అయిందో దానికంటే కూడా హైప్ చేయాలి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక 3వది, ఎంపీ స్థానాలు పెంచడానికి మేము వ్యతిరేకము అని చెప్పారు. ఇప్పుడున్నటువంటి 543 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో లోక్సభ, వాటినే కంటిన్యూ చేయాలి. వాటిల్లో 33% మహిళలకి ఇవ్వండి. దానికి తమ అంగీకారం మేము తెలియజేస్తున్నామని తీర్మానం చేసింది. సో కాబట్టి కీలకమైనటువంటి తీర్మానాలు, కీలకమైనటువంటి విధానపరమైనటువంటి పార్టీ పరంగా సంస్థాగతంగా తీసుకుంది. కానీ వందే మాతరం విషయంలో ఆ నిర్ణయం సిడబ్ల్యూసి తీసుకోవడం అనేది, మేము 1937లో మేము ఏదైతే తీర్మానం చేసుకున్నామో సిడబ్ల్యూసిలో అదే మేము అమలు చేస్తామని అంటే, సిడబ్ల్యూసి అనేది భారతదేశానికి కమిటీ కాదు, అది కాంగ్రెస్ పార్టీ కమిటీ మాత్రమే. అండ్ అప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు అని చెప్పేసి కూడా అన్నారు. ఆఫ్ కోర్స్, మరి అప్పుడు తీసుకున్న అప్పుడు కాంగ్రెస్ అయినా సరే అది రాజకీయ పార్టీ. అప్పుడుది కూడా సరే, అది అప్పుడు రాజకీయ పార్టీ కాకపోయినా కాంగ్రెస్ అది ఒక ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.